టాటా క్రియేటర్ స్టూడియోకి స్వాగతం అండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలోని ప్రత్యేకత ఏంటంటే హోమం యొక్క ప్రత్యేకత, అసలు హోమం ఎందుకు చేస్తారు అన్న టాపిక్ గురించి కొన్ని విషయాలు. మన భారతదేశంలో పూర్వకాలం నుంచే హోమాలు నిర్వహించే సాంప్రదాయం ఉంది. గ్రహాల ప్రభావంతో ఏమైనా ప్రతికూల ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటే వాటిని శాంతపరిచేందుకు హోమాలు నిర్వహిస్తూ ఉంటాం. హోమంలో మనం సమర్పించే వస్తువుల్లో మనం కోరుకున్న కోరికలను అగ్నిదేవుడు నేరుగా ఆ దేవుడికి చెప్తాడని మనందరి యొక్క నమ్మకం అండి. మామూలుగా గృహప్రవేశం చేసినప్పుడు, పెళ్లి జరిగినప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నా హోమాలను చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక దేవాలయాల్లో కూడా చాలామంది హోమాలు చేస్తూ ఉంటారు. అసలు హోమాలు చేయడం వల్ల హిందూ మత విశ్వాస ప్రకారము హోమానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎవరి జాతకంలో అయినా దోషం ఉంటే దానికి పరిహారంగా హోమాన్ని చేస్తారు. అప్పుడు ఖచ్చితంగా దోషానికి పరిహారం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే చాలామంది సకాలంలో వర్షాలు కురవాలని కూడా హోమాన్ని చేస్తూ ఉంటారు. హోమంలో రావి, మేడి, దువ్వి, చంద్ర, మోదుగా, మారేడు, ఇంకా ఎండిన తులసి, కట్టె మొదలైన దైవీ శక్తి ఉన్న వృక్షాలకు చెందిన వాటిని వేస్తారు. ఇవన్నీ భస్మం అవడానికి ఆవు నెయ్యిని కూడా వేసి మంత్రాలు చదువుతూ ఉంటారు. ఆ సమిధలు ఆవు నెయ్యి, అగ్ని కలవడం వలన అవి విడుదల చేసే పొగ వలన మన ఊపిరితిత్తులతో పాటు శరీరంలో అవయవాలన్నీ కూడా ఆరోగ్యవంతం అవుతాయి. అయితే హోమాల్లో కూడా రకాలు ఉన్నాయి. శని దోషం ఎక్కువగా ఉంటే తిల హోమం చేస్తారు. నల్ల నువ్వులతో శని మంత్రాన్ని చదువుతూ హోమం చేస్తే ఆ ధూపం ద్వారా శరీర ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే శని దోషం తీవ్రంగా ఉంటే ఆ ఉష్ణం తగ్గి శని కష్టానికి తట్టుకోగలిగిన శక్తి లభిస్తుంది. ఒక్కో సమస్యకు ఒక్కో హోమం చేస్తూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు కూడా గణపతి హోమాన్ని చేసుకోవచ్చు. అంతేకాకుండా శివ హోమాన్ని కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఇంకా విద్యలో వెనుకబడినట్లయితే సరస్వతీదేవి హోమాన్ని కూడా చేసుకోవచ్చు. ఇక దక్షిణామూర్తి హోమము, విద్యా గణపతి హోమము, సిద్ధి గణపతి హోమాన్ని కూడా చాలామంది చేసుకుంటూనే ఉన్నారు. అయితే కొంతమంది ఎదుటి వాళ్ళ నుండి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని మహాసుదర్శన హోమాన్ని కూడా చేస్తున్నారు కదా. అలాగే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ కుబేర లక్ష్మి హోమాన్ని చేసుకోవచ్చు. మన ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ హోమం చేయడం వలన ఆర్థిక బాధలు కూడా ఉండవు. ఇక చాలామంది ధన్వంతరి హోమము కూడా చేస్తూ ఉంటారు. ఈ హోమం చేయడం వల్ల వ్యాధుల బారి పడకుండా ఉండవచ్చు. ఈ హోమం చేస్తే అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. అందుకే చాలామంది ఇలా హోమాలతో చక్కటి పరిష్కారం కనబడుతుందని ప్రతి ఒక్కరు కూడా హోమాన్ని జరుపుకుంటూనే ఉన్నారు. ఇలా ఒక్కో సమస్యకి ఒక్కో హోమాన్ని చేస్తున్నారు కూడా. ఫలితాలు కూడా ఉంటున్నాయని పండితులు చెప్తున్నారు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారిగా టాటా క్రియేటర్ స్టూడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటానండి.